కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్క పేలుడు 21 మంది కార్మికుల ప్రాణాలను గాల్లో కల్పేసింది. 10ల కుటుంబాల్లో విషాదాన్ని నెలకొంది. ఇక నిన్న స్పాట్లో 20 మంది సజీవ దహనం కాగా మరొకరు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వేట్లపాలెం పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 8 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఒక్కో వైద్యుడి పర్యవేక్షణలో ఒక్కో పేషెంట్కు వైద్యం అందిస్తూ ఉన్నారు డాక్టర్స్. 100% కాలిన గాయాల కారణంగా బాధితులకు ఐసీయూలో చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్క పేలుడు 21 మంది కార్మికుల ప్రాణాలను గాల్లో కల్పేసింది. 10ల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిన్న స్పాట్లో 20 మంది సజీవ దహనమయ్యారు. ఇక మరొకరు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వేట్లపాలెం పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 8 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఒక్కో వైద్యుడి పర్యవేక్షణలో ఒక్కో పేషెంట్కు వైద్యం అందిస్తూ ఉన్నారు డాక్టర్స్. 100% కారణ గాయాల కారణంగా బాధితులకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్య, రైట్ నౌ చికిత్స పొందుతున్న వాళ్ళలో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు డాక్టర్స్? ఎమర్జెన్సీలో 3 ఉన్నారు. అలాగే మిగతా వారిని కూడా 5గురిని కూడా స్టేబుల్గా ఉన్నప్పటికీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అంటే 3కి కూడా ఒక్కొక్క డాక్టర్ని అసైన్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి 24 గంటలకి ఒకసారి కూడా అబ్జర్వ్ చేసినప్పటికీ పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకంటే దాదాపు 80% వరకు కూడా బాడీ మొత్తం బర్న్ అయిపోయింది కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స అందిస్తున్నారు. 8 మంది కుటుంబాలు కూడా కాస్త ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా వేట్లపాలెంకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల నివాసాలకు వెళ్ళారు. దాదాపుగా 20 మంది కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసి వాళ్ళకి ఆర్థికంగా అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇందులో మరీ పేదరికంగా ఉండి చిన్నపిల్లలుండి తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చదివించేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రకటించారు కాబట్టి వాళ్ళ వివరాలు ఇప్పటికే అధికారులు సేకరించారు. మరోపక్క నిన్న ఘటనకు సంబంధించి అక్కడ సీసీ కెమెరాల నిఘాకు సంబంధించి ప్రతి మందుగుండి సామాగ్రి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామంటూ కూడా కార్మిక శాఖ మంత్రి చెప్తే ఇటు హోంమంత్రి అనిత కూడా స్పాట్ని సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని శకలాలని గుర్తించి అసలు ఘటన ఎందుకు జరగాల్సి వచ్చింది, ఎన్ని కేజీలు ఇక్కడ మిశ్రమాన్ని వాడారు, అన్ని కేజీలు మిశ్రమాన్ని ఎక్కడి నుంచి తెప్పించి ముడిసరుకుని వాడారన్న దాని మీద కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ముడిసరుకు సప్లై చేసిన వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే మంత్రి నారాయణ కూడా ప్రతి ఇంటికి వెళ్లారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్తో పాటు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు స్థానికులంతా కూడా కూటమి నేతలు మొత్తం కూడా ఇప్పుడే విషాద ఛాయలో నమ్ముకున్నటువంటి ఏదైతే ఈ ప్రాంతాల మొత్తం కాలనీలన్నీ కూడా అందరికీ భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ ఆదుకుంటాము, ఇల్లు లేని వారికి ఇల్లు కూడా ఇస్తామన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపు 90స్లో ఘటన జరిగింది. అప్పుడు 20 మందిని కోల్పోయారు. మళ్ళీ ఇది 2026లో 21 మందిని కోల్పోయినటువంటి పరిస్థితి. ఉదయం చికిత్స పొందుతూ ఒక వ్యక్తి కోల్పోయారు. అయితే బాణాసంచా దీపావళికి సామాగ్రికి సంబంధించినటువంటి మిగతా షాపులు కూడా యాజమాన్యాలు తాళాలు వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ అటు గోకవరం మొదలుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా కేంద్రాలకి అధికారులు వెళ్లారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి బాణాసంచా కేంద్రాలను మొత్తం కూడా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్గా వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్స్ కానివచ్చు, వాళ్ళకి ఎప్పటి వరకు కూడా ఈ బాణాసంచా సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ కానివచ్చు, అలాగే లేబర్ పర్మిషన్ కూడా దృష్టిలో తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఘటనకు సంబంధించి నిన్న పెను విధ్వంసానికి సంబంధించి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పగులు తీయడంతో దాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతల దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్కి సంబంధించినటువంటి వైద్యుల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ వార్డులో 3కి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంటే మిగతా 5గురికి కూడా ఎమర్జెన్సీ వార్డులోనే వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి అగ్ని ప్రమాద బాధితుల కుటుంబ సభ్యుల్ని ప్రస్తుతం అయితే మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వైద్యులకి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కాకినాడ జీజీహెచ్లో ఉంది.